అందరికీ ప్రేయర్లా. మొన్న వర్షిప్ చేసే టైంలో దేవుడు ఇట్లా చూపించిన సిల్వర్ నుంచి ఒకటి వైట్ కలర్ వచ్చి సార్ల పడిపోయింది. సార్ల పడి నుంచి అది జీజస్ మొత్తం అది తెల్లగా అయిపోయింది. తర్వాత అది జీజస్ మొత్తం నాశనం చేద్దామని దెయ్యాలను పంపించింది. దెయ్యాలను పంపిస్తే సార్ల పడి నుంచి ఒక తెల్ల చెయ్యి కాల్చుకుంటూ వచ్చి దెయ్యాలను అన్నిటినీ కాల్చేసింది. నేను ఫ్రైడే రోజు సిల్వర్ నుంచి తెల్ల అవి వెలుగు వచ్చి సార్లో పట్టుపోయింది. సిల్వ నుంచి తెల్ల వెలుగు వచ్చి బిషప్ గారు సార్ లోపలికి వెళ్ళింది. అది సార్ లోపల నుంచి జీజస్ మొత్తం అది మొత్తం తెల్లగా అయిపోయింది. సార్ లోపల నుంచి బయటకు వచ్చి జీసస్ వే అంతా తెల్లగా అయిపోయిందట. ఆ తర్వాత జీసస్ మొత్తం నాశనం చేద్దామని దెయ్యాలను పంపించిండు. జీసస్ వే మొత్తం నాశనం చేయాలని దయ్యాలను పంపించిందట. అది నేను చూసిన. నేను దయ్యాలను పంపించి సార్ లోపల నుంచి ఒక తెల్ల చెయ్యి వచ్చి మంటతో దెయ్యాలన్నిటినీ కాల్చేసింది సార్. హల్లెలూయా. సార్ బిషప్ గారు లోపల నుంచి ఒక తెల్ల చెయ్యి వచ్చి ఆ దయ్యాలను అన్నిటినీ కాలబెట్టేసిందట. ఈరోజు వర్షిప్ చేసే టైంలో మొత్తం అవి నిండిపోయారు, మనుషులతో మొత్తం నిండిపోయారు. ఆ తర్వాత సార్ లోపల నుంచి అవి తెల్ల వచ్చి అందరూ టంగ్స్లో మాట్లాడుతుంటే అప్పుడే అవి పాము రూపంలో దెయ్యాలన్నీ పాము రూపంలో వచ్చినాయి. అయితే సార్ లోపల నుంచి అవి 2 చేతులు వచ్చి వాటి అన్నిటిని పట్టుకొని కాల్ చేసినాయి. హల్లెలూయా. ఈరోజు వర్షిప్ చేస్తుంటే దేవుడు ఈయన ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పిండు, అవన్నీ కరెక్ట్గా చెప్పు. సార్ లోపల నుంచి 2 చేతులు వచ్చినాయంట, కానీ ఈ ప్లేస్ అంతా నిండిపోయిందంట. కంప్లీట్గా వర్షిప్ చేస్తుంటే ఈ ప్లేస్ అంతా నిండిపోయిందనంట. నిండిపోయిన తర్వాత ఆ దయ్యాలు వచ్చినాయంట పాము రూపంలో. దయ్యాలు పాము రూపంలో వస్తే బిషప్ గారి చేతుల నుంచి సార్ చేతుల నుంచి 2 చేతులు బయటికి వచ్చి ఏమైనాయి, పాములను మొత్తం పట్టుకొని కాల్చేసినాయి. పాములను పట్టేసి కాల్చేసినాయంట. హల్లెలూయా. అసలు ఎంతమందికి అర్థమైంది ఇది? నేను మొన్న చెప్పిన వర్షిప్ చేస్తే దేవుని అగ్ని, దేవుని ఫైరు, దేవుని అద్భుతాలు, స్వస్థతలు, అభిషేకము, భాషలు, అవన్నీ ఏమేమో రకరకాల జరుగుతూ ఉంటాయి. ఈయనకు దేవుడు దర్శనం చూపించి మొత్తం ఫుల్ అగ్ని ఈడ తెల్లగా గ్లోరీ నిండిపోయితే దయ్యాలు పంపించి అవి దేవుని ఫైర్తోని మొత్తం నాశనం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. हम गाएंगे तेरे लिए, हम गाएंगे तेरे लिए, हम गाएंगे तेरे लिए, हम गाएंगे तेरे लिए. बोलो 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 यीशु की जय 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 जय. जिंदाबाद 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 जिंदाबाद. आत्मा के संग, आत्मा के संग, आत्मा के संग तेरी जय जय का. दूत के संग, दूत के संग, दूत के संग तेरी जय जय का. आत्मा के संग, आत्मा के संग, आत्मा के संग तेरी जय जय का. दूत के संग, दूत के संग, दूत के संग तेरी जय जय का. हम लेकेंगे यीशु का नाम, हम लेकेंगे यीशु का नाम, हम लेकेंगे यीशु का नाम, हम लेकेंगे यीशु का नाम. हम गाएंगे तेरा लिए, हम गाएंगे तेरा लिए, हम गाएंगे तेरा लिए, हम गाएंगे तेरा लिए. बोलो 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 यीशु की जय 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 जय. जिंदाबाद
జిందాబాద్ 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 జిందాబాద్. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం మాట్లాడుకున్నాం కదా. అంత్య దినములలో ప్రవక్తల మీద, మమ్మీ డాడీ మీద, ఆంటీ అంకుల్ మీద, అందరి మీద దేవుని ఆత్మ రావడం అయిపోయింది. పిల్లల మీద కూడా వచ్చేసుడు స్టార్ట్ అయిపోయింది. అయిందా లేదా? దాని అర్థం ఏంటి? ఎండ్ టైం రివైవల్, ఎండ్ డేస్, దేవుని రాకడ ముందు ఇవి జరుగుతుందని. అవునా? ఇప్పుడు త్వరలో వస్తుంటే సాతానుడు ఏం చేస్తాడు? మాట్లాడుకో మంచి మాట్లాడుతూ టంగ్స్ మాట్లాడుకోరు అంటాడా? ఇప్పుడు సన్నీ ఉన్నాడు, మస్తు దర్శనాలు వస్తున్నాయి. వాడిని ఎట్లా అటాక్ చేస్తే తెలుసా సాతానుడు? ఏమరా విజన్ చెప్పినా వేస్ట్ ఫెలో కాదు, కావాల్సుకొని అన్ని నువ్వు కలిసి చెప్పినవరా, నువ్వు అంతా వేస్ట్, విజన్ కాదు ఏం కాదు, అదంతా ఉత్తదే నువ్వు అని ఇంకొకటి వచ్చి చెప్తాడు వానికి. సాతానుడు ఎవరు వాడుకుంటాడు? వాని పక్కనే వాడుకుంటాడు. దేవుని కార్యం చేసినప్పుడు దేవుడు ఈ దర్శనాలు, విజన్స్, వర్షిప్, వాక్యము, టంగ్స్ ప్రేయరు ఇవన్నీ మీకు ఇచ్చిండు. అవి ఎక్కువ కాబోతున్నాయి మీ జీవితాలలో, ఎక్కువ అయిపోతూ ఉంటాయి. దాన్ని ఇష్టపడని వాడు ఎవడు అంటే సాతానుడు. నువ్వు దర్శనాలు, నువ్వు ఎక్కువ టంగ్స్లో మాట్లాడితే ఏమవుతుంది? టంగ్స్ ఏంటి? కీస్ దేనికి? లాక్ ఉన్నదానికి తెరుచుకోనికి. పరలోకం తెరవాలనంటే నువ్వేం చేయాలా? పరలోకం తెరవాలా, పరలోకంలో నువ్వు చూడాలా అంటే నువ్వు ఏం చేయాలా? టంగ్స్ మాట్లాడితే పరలోకం తెరిచిపోతుంది. మొత్తం నీకు దేవుడు సినిమా చూపించినట్టు చూపించేస్తాడు మొత్తం. మొన్న టీచర్ చెప్తుంది కదా, ఏం చెప్తుంది? ఒక సినిమా లాగా ఇట్లా మంచిగా ఇట్లా కనిపించేస్తుంది అని కింద పడి సినిమా చూస్తుంది. ఇట్లా మొత్తం కళ్ళు కూడా తెరవనీకి అయితే లేదు. తెరుద్దామంటే కళ్ళకు కూడా బలం లేకుండా అయిపోయింది. ఆత్మ, నువ్వు పరిశుద్ధాత్మ నిన్ను టచ్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ ఫైర్, ఆ గ్లోరీ, ఆ పవరు ఎప్పుడు ఇస్తాడు? నీ తాళాలను వాడాలా. నువ్వు టంగ్స్ మాట్లాడుతున్నావు, టంగ్స్ మాట్లాడంగానే నువ్వు ఎవ్వరి మాట వింటలేవు. టంగ్స్ మాట్లాడుతున్నావు, ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నావు. సడన్గా నీకు సాతానుడు ఏం చేస్తాడు? సాతానుడు శోధిస్తాడు. పిల్లల మీద అంత్యదినములలో అని ఆత్మ కుమరిస్తా అని అన్నప్పుడు ఆత్మ కుమరిస్తుండా లేదా? కుమరించినప్పుడు సాతానుడు ఇప్పుడు ఎవరిని అటాక్ చేస్తాడు? లోకంలో అంతా ఎవరిని అటాక్ చేస్తాడు? 2020కి ముందు మీకు ఫోన్స్ లేవు, ఉంటే చిన్న డబ్బా ఫోన్ ఉన్నది, లేదంటే ఒకటే ఫోన్ ఉన్నది, అది దొరకకపోతుండే. 2020 తర్వాత మీరు ఫోన్స్, యూట్యూబ్స్, అవి ఇవి అన్నీ, దాని ద్వారా మీ జీవితం ఎట్లా మారిందా లేదా? సాతానుడు ఎవరిని అటాక్ చేస్తున్నాడు? 2020 ముందెందుకు అటాక్ చేయలే మిమ్మల్ని? అంత్య దినములు వచ్చేసినాయి కాబట్టి అటాక్ స్టార్ట్ చేస్తున్నాడు పిల్లల మీద. ఎందుకంటే పిల్లల మీద అభిషేకం దేవుడు ఎక్కువ కుమరిస్తా ఉన్నాడు. ఆ అభిషేకం రావద్దని చెప్పి కథం సెల్ ఫోనులో, ఈ టీవీలో, మా టీవీలో, సెల్ ఫోనులో, ఆకాశవాణిలో, ఎక్కడ చూసినా ఏసు మాట లేదు, అడ్డమైన మాటలే. ఎక్కడ చూసినా దరిద్రం ఘోరమే. మంచి పాట అది. ఆ పాట ఎప్పుడు పాడిర్రు? చిన్నప్పుడు అక్క వాళ్ళు, ఆ పిల్లలు నా ఇంటికి వస్తుండే, డెజరే వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళు, ఇప్పటి కూడా ఉన్నాయి, నేను వినిపిస్తా. వాళ్ళు అప్పుడు ఫోన్లు గిన్లు ఏం లేవు. మన పిల్లలు కూడా వాడుతుండే పాటలు అవి. అది మంచి పాటలు కదా. కానీ ఏమైపోయింది? ఈ టీవీ, ఆ టీవీ, సెల్ ఫోను, ఆకాశవాణి అన్నిట్లా దరిద్రం ఘోరము పిల్లలకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక అటాక్ చెప్పాలనా? నాకు బాధ అవుతుంది అన్న కదా, చెప్పాలా? ఇరాక్లో చట్టం ప్రకారము మగవాళ్ళు 15 సంవత్సరాల ఆడపిల్లలను
పెళ్లి చేసుకోవచ్చు. ఆ చట్టంలా 15 సంవత్సరాలుంటే 70 సంవత్సరాలు పెళ్లి చేసుకోవచ్చు. అది చట్టం ఉండే చాలా సంవత్సరాల నుంచి 70-60 సంవత్సరాల వాళ్ళు 15 సంవత్సరాల పిల్లలు 1 2 3 4 పైసలు ఉంటే 4-5 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బాధకరమైంది ఇప్పుడు చెప్తున్నా, అదే బాధ 15 years అని అంటే చాలా పెద్ద బాధ. అది మనకు ఆ దేశాలల్లో ముస్లిం కంట్రీస్లో చాలామంది, ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ముందు వెళ్ళిపోతుండే, ఆడపిల్లలను తీసుకొని ప్లేన్లా వేరే దేశంకి వెళ్ళి వస్తుండే, ఇక్కడ పెళ్లి చేసుకుంటుండే షేక్లు, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుండే. పోయిన వారము చట్టం చేసిండ్రు, 15 సంవత్సరాలు కాదు 9 సంవత్సరాలకు కూడా పెళ్లి చేసేస్తామని. పెళ్ళిళ్ళు చేసుకొని ఫోటోలు పెడుతున్నారు పెద్ద పెద్దోళ్ళు. పోయిన వారం ఇది దేశమంతా అసలు ఇట్లా కొట్టుకుంటున్నారు ఏమైతుంది అని. వీళ్ళందరూ ఎవరు? మస్తు మాల్ పార్టీ, పైసా ఫుల్ పెద్ద పెద్ద బిజినెసెస్, రాజులు, పెద్ద పెద్ద తెలివి గలవాళ్ళు, తెలివిమంతులు. అది తెలివి అంటారా లేకపోతే దయ్యం శక్తులు అంటారా? 15 సంవత్సరాలే ఘోరం. ఇప్పుడు 9 సంవత్సరాలనంటే దయ్యం ఏం చేస్తుంది? దయ్యం ఎందుకు చేస్తుంది? చిన్న పిల్లల మీద అంత్య దినములలో నేను ఆయన ఆత్మను కుమరిస్తూ ఉన్నాడు. ఆ దేశాలలో చిన్న చిన్న పిల్లలు దర్శనాలు చూస్తున్నారు. ఒక ఫ్యామిలీని యేసు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిర్రు? వాళ్ళ అమ్మను, ఆ పిల్లలను కొట్టి వాళ్ళ అమ్మను చంపేసి ఆ ఎడారిలో చెప్పకుండా చేయకుండా తవ్వి ఈ 2 ఆడపిల్లలను, చిన్న పిల్లలు 2 ఆడపిల్లలు అమ్మను మొత్తం మట్టేసి కప్పేసిర్రు. అమ్మ చచ్చిపోయింది. ఒక చిన్న పాప ఉన్నది, పాలు తాగే పాప. ఆ పాలు తాగే పాపను ఇంకొక పాప చూసుకుంటుంది. 4-5 రోజులు అయింది. అయిన తర్వాత తెలిసినాక వచ్చి ఏం చేసిర్రు? వేరే వాళ్ళు, పోలీసు వాళ్ళు, న్యాయం వాళ్ళు ఏం చేసిర్రు? తవ్విండ్రు, ఏడబట్టిర్రు, తవ్వితే అమ్మ చచ్చిపోయింది. చిన్న పాప బిడ్డ ఆడుకుంటుంది. ఇంకొక పాప, ఎత్తుకున్న పాప, ఆమెను పట్టుకొని 2 ఆడుకుంటుర్రు. అమ్మా ఏమైందమ్మా మీరు గిట్లున్నారు అని చెప్పి గవర్నమెంటు, ఇది కథలు కాదు, ఇది న్యూస్లో రావు, ఇవన్నీ చూపెట్టరు. న్యూస్లో చూపిస్తే ఏమైతుంది తెలుసా? ఆత్మ పడిపోతుంది. అంత్య దినములలో మొత్తం దేశం మారిపోతుంది. ఆ పాపను అడిగితే ఆ 2 పిల్లలు ఏమంటారు తెలుసా? మేము మట్టిలో ఉన్న సంగతి తెలియదు, మా మమ్మీ ఆడ పండుకున్నది, మాకు ఒక ఆయన రోజు వచ్చి తెల్లగా పాపకు తాగిపిచ్చిపోతుండే, అందుకే మేము ఇంత మంచిగా ఉన్నాము అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది ఆ పిల్ల. అది వైరల్ అయింది కంప్లీట్గా. ఇరాన్ దేశంలో, ఇరాక్ దేశంలో ఉజ్జీవం రగిలిపోతుంది. ఇరాన్లో, ఇరాక్లో, సౌదీలో నువ్వు బైబిల్ పట్టుకుంటే, నీ దగ్గర బైబిల్ కనిపిస్తే తీసుకుపోయి ఉరేసేస్తారు నిన్ను. నువ్వు బైబిల్ తెరిచి చదివే అవసరం లేదు, నీ దగ్గర బైబిల్ ఉంది అని అంటే కథం, ఫినిష్. రాజమండ్రిలో ఒక స్త్రీ మెంటల్ అయిపోయింది. బిషప్ గారు, ఈమె పెద్ద సువార్థికురాలు, దుబాయ్ అంతా తిరిగి సువార్తించుకుంటా పంచుకుంటా దుబాయ్లో దేవుని గురించి చెప్పింది. ఒకరోజు ఆమెను పట్టేసి ఏం చేసిర్రు? ఆడ దొరికితే జైలు వేసేస్తారు, ఇండియా కూడా పంపారు. ఆమెను జైలు వేసేసిన తర్వాత ఆమె ఏందో కథ ఎట్లనో అయిపోయి ఆమె కొంచెం మెంటల్ అయిపోయినాక ఆమెను ఇండియాని పంపించేసారు.
ఇండియాకి పంపించేసి ఆమెకు పెద్ద ఆస్తి, దుబాయ్లో అంతా సంపాదించిందంతా ఇక్కడ రాజమండ్రిలో పెద్ద ఇల్లు కట్టిరు. ఇవి మెంటల్ అయిపోయింది. ఆమె ఆస్తి కావాలి కానీ ఆమె వద్దు. దేవుని సేవ చేసి నాకు దుబాయ్లోకి వెళ్ళి పెద్ద పెద్ద పాస్టర్స్ ఫోన్ చేసి ఇట్లుంది కొంచెం సాయం చేయండి అని చెప్పి నన్ను అడిగిరు. అదే కాదు, చాలామంది ఉన్నారు అసలు జైలుకి పోయిన వాళ్ళు దుబాయ్లో. నేను సౌదీ సంగతి మాట్లాడుతున్నాను, దుబాయ్ సంగతి. నా దగ్గరికి లాస్ట్ ఇయర్ ఒక పాస్టర్ వచ్చిండు దుబాయ్కి వెళ్ళి, ఒక పెద్ద మనిషి కోట్ వేసుకొని వచ్చిండు. నేనేమంటున్నానంటే ఇరాన్, ఇరాక్ ఈ దేశాలలో ఇప్పుడు ఉజ్జీవం రగిలిపోతుంది. సువార్త ఎవరు చెప్తున్నారు తెలుసా? ఎవరు సువార్త చెప్తలేరు. కానీ ఉజ్జీవం ఎట్లా వస్తుంది? పండుకోగానే సని ఆ తెల్ల చేతులు ఎవరి తెలుసా? యేసు ప్రభు చేతులు అవి. ఆ తెల్ల మనిషి ఒక ఆయన వస్తుందంట పండుకోగానే. యేసు ప్రభు కనిపించి ఆయన చేతులలో మేకులు కనిపించి కిరీటాలు కనిపించి అది కనిపిస్తే లేచిపోయి జీవితాలు మారిపోతున్నాయి. ఎవరైనా సువార్త చెప్తురా? ఆడ చెప్తే జైలు. ఈరోజు వరల్డ్లో పెద్ద ఉజ్జీవం జరుగుతుందని అంటే ఇరాన్లో జరుగుతుంది. చాలామంది ప్రేయర్ చేస్తారు, వరల్డ్ అంతా ప్రేయర్ చేస్తారు. ఎందుకు? ఆడ సువార్త చేయనిస్తలేరు, చేస్తే జైలు వేసేస్తారు. కాబట్టి మనట్లో చుట్టాలు ఏం చేస్తారు? ప్రేయర్ చేస్తారు. ఏమని ప్రేయర్ చేస్తారు? అగ్ని కుమ్మరించు ప్రభు, సువార్త ప్రకటించు ప్రభు అని కుమ్మరిస్తుంటే ఏమవుతుంది? రాత్రి దేవుడు కనిపించేస్తుండు, వాళ్ళందరూ మారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళే ఒక్కరికొకరు పోయి అక్క నాకు రాత్రి యేసు ప్రభు కనిపించిండు, నిజమైన దేవుడు ఆయన్నేనంట, నా కలలు వచ్చిండు, మనము మెస్సయ కొరకు వెయిట్ చేస్తున్నాం కదా, మెస్సయ రాడంట, ఆల్రెడీ వచ్చేసి శిలువ మీద పోయిండంట, నాకు రాత్రి వచ్చి చెప్పిండు, నాకు ఇంత పెద్ద గడ్డ ఉండేడా, ఆయన వచ్చి చెప్పిపోయినాక గడ్డ వెళ్ళిపోయింది, నాకు పొద్దుగా లేస్తే గడ్డ లేదు, ఏం లేదు, మా ఆయన నన్ను రూమ్లో పెట్టేసి నా దగ్గరకు రాకపోతుండే వాసనకు, ఇప్పుడు మా ఆయన నా పక్కన వదులుతూనే లేడు, యేసు ప్రభు చేసిన రాత్రి నాకు వచ్చి అని సాక్ష్యాలు చెప్తున్నారు లేడీస్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇరాన్లో ఉజ్జీవం వరల్డ్లో ఎక్కడ జరుగుతలేదు, అంత గ్రేట్ ఫైర్ ఇరాన్లో జరుగుతుంది. ఇక్కడ ఇది యేసు ప్రభు దేశం కాదు కదా, ఇక్కడ చాలా పవర్ఫుల్గా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ దేశంలో ఇరాన్లో ఏమవుతుంది? ఇప్పుడు యుద్ధం. సో ఇక్కడ ఏమవుతుంది? ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇరానే కాదు, అన్ని దేశాలు, అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ యుద్ధము స్టార్ట్ అయిపోయినాయి అన్నీ. దాని అర్థం ఏంటి? ఒక్క దేశం కొట్లాడుకుంటున్నది. దేవుడు ఏం చేసిండు? ఈడ ఉజ్జీవం జరుగుతుంది, సాతానుడు వీళ్ళిద్దరిని కొట్లాడబెడతాడా? నేను నా ఆత్మను ఈ దేశాల మీద అంతా కుమ్మరిచ్చేస్తా అని చెప్పి దేవుడు అన్ని దేశాల మీద కుమ్మరిచ్చేస్తా ఉండు ఆత్మ. సాతానుడు ఏం చేస్తాడు? దేవుడు కుమ్మరిచ్చేస్తుడు అని చెప్పేసి ఆడ దయ్యం పట్టిన వాడుకొని ఏం చేస్తాడు? ఆడ కూడా యుద్ధాలు స్టార్ట్ చేసేస్తాడు. అర్థమవుతుంది ఎవరికైనా? ఆశ్చర్యపడిపోవద్దు. ఇండియాలో కూడా హల్లా కొల్లోలం, కొట్టుకునుడు, సంపుకునుడు, దోసుకునుడు, బాంబులు వేయడము అది జరగబోతుంది అంటే అర్థం చేసుకోండి. ఎందుకు? దేవుడి రాకడ త్వరగా వస్తుంది, ఉజ్జీవం ఇండియాలో కూడా రాబోతుంది. కాబట్టి బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక, ఇండియా మీద ఫోకస్ ఉంది. ప్రేయర్ చేయాలి ఇది కావద్దని. ఇదైతే ఏమైతుంది తెలుసా? చాలామంది చచ్చిపోతారు. ఇండియాలో అందరికీ గజ్జి ఉంది తెలుసా? కుల గజ్జి, కులం. ఇండియాలో దేవుడు అంత్యదినముల ఉజ్జీవం జరుగుతుందా లేదా? స్టేడియం నిండిపోయింది. ఎప్పుడు? ప్రాఫెట్ భజందర్ సింగ్ వస్తే మనుషులు ఏమన్నారు తెలుసా? అసలు 1980sలో ఇట్లా జనం చూసినాం మేము, ఇప్పటి వరకు చూడలే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. ఎందుకు? ఉజ్జీవం జరుగుతుంది. పంజాబ్లో అందరు చిక్కులోళ్ళు అందరు
సాక్ష్యాలు చెప్తుర్రు డ్యాన్స్ ఆడుకుంటా స్టేజ్ మీద, లక్షల మంది. ఒక్కొక్క చర్చికి మినిమం 2-3 లక్షల మెంబర్స్. పంజాబ్లా ఉజ్జీవం జరుగుతుంది భారతదేశంలో. ఈ భారతదేశంలో ఉజ్జీవం జరుగుతుంది కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? దేంతో భారతదేశంని మనుషులను చంపేయాలని చూస్తాడు తెలుసా? ఈ కుల గజ్జితోని చంపేయాలని చూస్తాడు. జాగ్రత్తగా ఉండండి. అది కావద్దు. అది మేబీ కులంతో కావచ్చు, రిజర్వేషన్తో కావచ్చు, మతంతో కావచ్చు. మనం ప్రార్థన చేయాల మనుషులు చచ్చిపోకుండా. ఉజ్జీవంలో సాతానుడు అటాక్ చేస్తాడు మనుషులను తొందర చంపేయాలని. తొందర చచ్చిపోతే నరకం పోతారు, చచ్చిపోకపోతే దేవుని ఆత్మ కుమ్మరించబడి రక్షణ పొందుతారు. ఎట్లా? మీరు ఫైర్గా నాకు దర్శనం వచ్చిందని పోయి సన్ని పోయి ఆ రోడ్డు మీద పోయటానికి అన్న దేవుడికి చూపిస్తున్నాడు అని అంటే ఆయన నమ్ముకుంటారా లేదా? ఆ అంత్యదిన ఉజ్జీవము మీ ద్వారా జరగబోతుంది. మీరు రెడీగా రిసీవ్ చేసుకోండి.